హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. రఘురామ్కి తన పెళ్లి రోజును గుర్తు చేసేందుకు అందరూ కలిసి రఘురామ్ జగదీశ్వర్ల పెళ్లిని రీక్రియేట్ చేస్తూ ఉంటారు. వరదరాజులు గెటప్లో ఉన్న క్రాంతి, జగదీశ్వరి ఆ తాళి తీసేయి అంటూ అక్కడున్న ప్లేట్స్ని కాల్తో తోసేయడంతో ఆ సౌండ్ విని రఘురామ్కి గతం గుర్తొస్తుంది. రే వరదరాజులు అంటూ క్రాంతి కాలర్ పట్టుకుని, జగదీశ్వరి ఇప్పుడు నా భార్యరా అంటాడు. అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. విరాట్, నాన్న మీకు గుర్తొచ్చింది, మీ పెళ్ళి మీకు గుర్తొచ్చింది నాన్న అంటాడు. క్రాంతి, ఇదంతా మీకు గుర్తు రావాలని ఆడిన నాటకం అంటాడు. రఘురాము, నా పెళ్ళి ఎలా జరిగిందో నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్పి జగదీశ్వరి దగ్గరకు వెళ్ళి, జగదీశ్వరి మన పెళ్ళి నాకు గుర్తొచ్చింది, చాలా హ్యాపీగా ఉంది అంటూ జగదీశ్వర్ని హక్ చేసుకుంటాడు. జగదీశ్వరి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. శృతి, మామయ్యకు గుర్తొచ్చింది సూపర్ అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటే అందరూ క్లాప్స్ కొడతారు. శ్యామల, అందరూ సూపర్గా చేశారు అంటూ చంద్రకళతో, అమ్మాయి చంద్ర నువ్వు కూడా అంటుంది. చంద్రకళ హ్యాపీగా ఫీల్ అవుతుంది. జగదీశ్వరి విరాట్ క్రాంతిలకు థ్యాంక్స్ చెప్తుంది. విరాట్ క్రాంతి హక్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. రఘురామ్ శ్యామల కామాక్షిలతో, మీరు ఆ రోజు నా కోసం ఎంతగా నిలబడ్డారో ఈరోజు ఇంకొకసారి నా కళ్ళారా చూశాను అంటాడు. పంతులు గారి గెటప్లో ఉన్న కామాక్షితో, కామాక్షి నీ గెటప్ అదుర్స్ అంటాడు. కామాక్షి పో అన్నయ్య అంటూ సిగ్గుపడుతుంది. విరాట్, క్రాంతి మన ఐడియా సక్సెస్ రా అంటూ ఉంటే చంద్రకళ, హలో శ్రీవారు, ఐడియా ఇచ్చింది నేను అంటుంది. శాలిని చంద్రకళ మాటలు విని షాక్ అవుతుంది. జగదీశ్వరి, ఇంత మంచి ఆలోచన నీకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది చంద్ర, థ్యాంక్ యూ అంటుంది. చంద్రకళ, మనమిద్దరం ఎదురీతిన సముద్రం ఒకటే అత్తయ్య, థ్యాంక్స్ ఎందుకు అంటుంది. మామయ్య గారికి పెళ్లి గుర్తొచ్చింది, అది చాలు అంటుంది చంద్రకళ. ఇక దండలు మార్పించేద్దాం అంటుంది. రఘురామ్కి కుంకుమ ఇచ్చి జగదీశ్వరికి బొట్టు పెట్టమని చెప్తుంది. కామాక్షి పూలదండలు ఇస్తుంది. రఘురామ్ జగదీశ్వరి పూలదండలు మార్చుకుంటారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. జగదీశ్వరి రఘురామ్కి అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమని అడుగుతుంది. రఘురామ్ జగదీశ్వరి మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. రఘురామ్ జగదీశ్వరితో, నా వల్ల నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎంత బాధ భరించినా నా చేయి విడిచిపెట్టకుండా తోడుగా నడుస్తున్నావు. నన్ను, నా కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నావు. నీ ఓపికకి, ధైర్యానికి నిజానికి నేనే నీ కాళ్ళ మీద పడాలి అంటాడు. జగదీశ్వరి, అలా అంటారేంటండి, మీరు కావాలని ఏ రోజు నా మనసు నొప్పించేలా మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. పరిస్థితుల వల్ల మనం కష్టాలు ఎదుర్కొన్నాం, కానీ మీ వల్ల కాదు. మీ ప్రేమ మనసు ఎంత స్వచ్ఛమైనవో నాకు తెలుసు. జన్మ జన్మలకి మీ ప్రేమ నాకు కావాలి. మీ భార్యగానే బ్రతకాలి, అదే నా కోరిక అంటుంది జగదీశ్వరి. శ్యామల తనను ఆశీర్వదించమని రఘురామ్ జగదీశ్వరి పాదాలకు నమస్కారం చేస్తుంది. రఘురామ్ జగదీశ్వరి శ్యామలను ఆశీర్వదిస్తారు. కామాక్షి కూడా రఘురామ్ జగదీశ్వరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. విరాట్ కూడా వెళ్ళబోతూ ఉంటే చంద్రకళ, బావా మనం జంటగా ఆశీర్వాదం తీసుకోవాలి అనడంతో విరాట్ చంద్రకళతో కలిసి రఘురామ్ జగదీశ్వరి పాదాలకు నమస్కారం చేస్తాడు. రఘురామ్ గొడవలు పడడం మానేసి కలకాలం సంతోషంగా కలిసుండండి అంటూ ఆశీర్వదిస్తాడు. మీ పెళ్లి చూడలేకపోయాను అన్న లోటు నాకు ఎన్నాళ్ళుగా ఉండేది, అది ఈ రోజుతో తీరిపోయింది అంటాడు. క్రాంతి, శాలిని కూడా రఘురామ్ జగదీశ్వరి పాదాలకు నమస్కారం చేస్తారు. జగదీశ్వరి జీవితంలో ఎదురైన బాధలకు మనసులో చోటివ్వకుండా సంతోషాన్ని మాత్రమే తలుచుకుంటూ అన్యోన్యంగా కలిసుండండి అంటుంది. కామాక్షి క్రాంతితో, ఇంకేదైనా అకేషన్ చూసుకుని మీ పెళ్లిని కూడా రీక్రియేట్ చేయండి, అప్పుడు మీ అమ్మా నాన్నలు మీ పెళ్లిని కూడా చూసినట్టు అవుతుంది అంటుంది. క్రాంతి, మా పెళ్లిలో యాక్షన్ డ్రామాలేవీ లేవత్తయ్యా, సింపుల్గా తాళి కట్టి శాలిని ఇంటికి తీసుకొచ్చేశాను అంటాడు. జలరాజ్, అందరూ మాలాగే పెద్దలకు తెలియకుండా దొంగ పెళ్ళిళ్ళే చేసుకున్నారన్నమాట అంటాడు. పదశృతి, మనం కూడా ఆశీర్వాదం తీసుకుందాం అంటాడు. జలరాజ్ శృతితో కలిసి, పెదమ్మ పెదనాన్న మాకు ఆశీర్వాదం ఇవ్వండి అంటూ జగదీశ్వరి రఘురామ్ పాదాలకు నమస్కారం చేస్తాడు. జగదీశ్వరి ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ అంటూ ఆశీర్వదిస్తుంది. రఘురామ్, ఇప్పటికైనా లైఫ్ని సీరియస్గా తీసుకుని మీ కాళ్ళ మీద నేను నిలబడి బ్రతకడం అలవాటు చేసుకోండి అంటాడు. జలరాజ్, మీ లవ్ స్టోరీ చూశాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను పెదనాన్నగారు అంటాడు. మీ ప్రేమ కోసం అంత ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మా పెళ్లిని మీరు యాక్సెప్ట్ చేసి మాకు సపోర్ట్ చేశారు, మీరు చాలా గ్రేట్ అండి అంటాడు. జగదీశ్వరి, ప్రేమలో నిజాయితీని మేమెప్పుడూ సపోర్ట్ చేస్తాము.
మోసాన్ని ద్వేషాన్ని మాత్రం ఎప్పుడూ సహించం అంటుంది. శాలిని క్రాంతితో నెక్స్ట్ ఏంటి క్రాంతి అని అడుగుతుంది. రఘురామ్ దండలు మార్చుకున్నాం కదా ఇంకేముంది అంటాడు. శ్యామల అసలైన ఆట ముందుంది అన్నయ్య అంటూ క్రాంతికి సైగ చేస్తుంది. క్రాంతి లోపలికి వెళ్ళి పూల చెండు తెస్తాడు. పూల చెండుతో జగదీశ్వరి రఘురామ్ ఆడుతూ ఉంటారు. అందరూ కలిసి హ్యాపీగా భోంచేస్తారు. జలరాజు శృతితో శృతి ఇక వెళ్దామా అంటూ నీకు ఉండాలనిపిస్తే ఈరోజు ఇక్కడే ఉందాంలే అంటాడు. కామాక్షి ఏంట్రా అబ్బాయి మెల్లగా ఇక్కడే తిష్ట వేయాలని చూస్తున్నావు అంటుంది. శ్యామల ఏంటి అంటూ ఉంటే కామాక్షి ఇంకా అదే క్యారెక్టర్లో ఉన్నానా అంటూ వచ్చిన పని అయిపోయింది కదా ఇక బయలుదేరు అంటుంది. శృతి అమ్మ ఇక వెళ్ళొస్తామంటుంది. కామాక్షి సరేనే జాగ్రత్త వీడితో అంటుంది. శృతి జగదీశ్వరి రఘురామ్కి వెళ్ళొస్తామని చెప్తుంది. జలరాజ్ రఘురామ్ జగదీశ్వరి శ్యామలకు పై చెప్పి శృతితో బయలుదేరతాడు. ఇక చంద్రకళ పిన్నిగారు అంటూ శ్యామల దగ్గరకు వస్తుంది. శ్యామల చంద్రకళతో మా వదిన క్యారెక్టర్ని వాడుకుని నన్ను దేప్య మొహమా అని దెప్పి పొడుస్తావా అని అడుగుతుంది. చంద్రకళ చనువు చూపించడానికి అలా అన్నాను పిన్నిగారు అంటుంది. శ్యామల చనువు చూపించినట్టు లేదమ్మాయి నీ మనసులో ఉన్న కసి కోపం నా మీద చూపించినట్టుంది అంటుంది. చంద్రకళ నేను సరదాగా అన్నానని తెలిసే కదా మీరు స్పోర్టివ్గా తీసుకున్నారు అంటుంది. థ్యాంక్స్ పిన్ని గారు మీ వల్ల ఈరోజు అందరి సమక్షంలో నా పెళ్లి జరిగింది. మీరింత కోఆపరేట్ చేస్తారని నేను అసలు అనుకోలేదు అంటుంది. శ్యామల ఈ అమ్మాయి నేను ఇదంతా చేసింది మా అన్నయ్య వదినల కోసం అంటుంది. చంద్రకళ కావచ్చు కానీ మీ చేతుల మీదుగా పెళ్లి జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. ఆ రోజే అత్తయ్య మామయ్యలకు అండగా నిలబడి వాళ్ళను ఒకటి చేశారు. ఆ తర్వాత నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అండగా నిలబడి నన్ను ఆయనకు దగ్గర చేశారు. ఈరోజు మీరే దగ్గరుండి ఆయన చేత నా మెడలో తాళి కట్టించారు అంటుంది. శ్యామల అది కేవలం నాటకం కోసం మాత్రమే అంటుంది. చంద్రకళ కానీ నేను నిజంగానే మా పెళ్లి జరుగుతున్నట్టు ఫీల్ అయ్యాను. ఆ క్షణం నాకు ఎంత సంతోషం కలిగిందో నేను మాటల్లో చెప్పలేను అంటుంది. శ్యామల ఇదిగో అమ్మాయి అంతలా పొంగిపోకు. సంతోషంలో మునిగి తేలడానికి విరాట్ ఇష్టంతో కట్టిన తాళి కాదు ఇది. అయినా ఆ రోజు వాడు నీ మీద ద్వేషంతో కట్టాడు. ఈరోజు నీ మీద కోపాన్ని అణుచుకుని అమ్మా నాన్నల కోసం కట్టాడు అంటుంది. చంద్రకళ ఆయన మనసులో ఏ ఫీలింగ్తో కట్టినా నేను మాత్రం మనస్ఫూర్తిగానే ఈ తాళిని స్వీకరించాను. మా బంధం ఏ రోజైనా నిలబడుతుందని నమ్మాను అంటుంది. శ్యామల చూడు బంధం నిలబడాలి అంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి అంటుంది. చంద్రకళ ఇప్పుడు మా మధ్య చిన్న దూరం ఏర్పడి ఉండొచ్చు కానీ మీ అందరి ఆశీర్వాదం ఫలించి మళ్ళీ మేము ఒకటవుతాం. నిజమైన ప్రేమ గెలవాలని మీరు మనస్ఫూర్తిగా అన్నారు కాబట్టి నా ప్రేమ కూడా గెలుస్తుంది. ఆయన ఒక్కరి విషయంలోనే కాదు అత్తయ్య విషయంలో మీ విషయంలో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరి విషయంలో నాకున్న ప్రేమాభిమానాలు మీరంతా తెలుసుకుంటారు. ఆ నమ్మకం నాకుంది అని చెప్పి చంద్రకళ వెళ్ళిపోతుంది. శ్యామల ఏంటో ఈ అమ్మాయి ప్రతి విషయాన్ని తనకు అనుగుణంగా ఆలోచించుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. అయినా అంత ఈజీగా పడిపోవడానికి నేను అల్లాటప్పా మనిషిని కాదు. భీమవరం శ్యామల ఇక్కడ అని అనుకుంటుంది. ఇక చంద్రకళ తన మెడలో ఉన్న తాళిని చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ రూమ్ లోపలికి వస్తుంది. విరాట్ కూడా చంద్రకళ దగ్గరకు వస్తాడు. చంద్రకళ విరాట్కి ముద్దు పెట్టడంతో విరాట్ షాక్ అవుతాడు. ఇక చంద్రకళ విరాట్ రూమ్లో ఉంటారు. చంద్రకళ తన తాళి చూసుకుంటూ విరాట్తో నువ్వు తాళి కట్టేటప్పుడు నేను ఆ క్షణాన్ని ఆస్వాదించలేదనే లోటు నా మనసులో ఉండేది. కానీ ఈరోజు కుటుంబం అందరి సమక్షంలో మంత్రాల సాక్షిగా మనస్ఫూర్తిగా నువ్వు నా మెడలో తాళి కట్టావు. నువ్వు ఇష్టంగా కట్టావని ఎవరికీ తెలియదు పాపం అంటూ విరాట్కి ముద్దు పెడుతుంది చంద్రకళ. అప్పుడే విరాట్ చంద్రకళ రూమ్ దగ్గరకు వచ్చిన శాలిని విరాట్ చంద్రకళను హక్ చేసుకోవడం చూసి షాక్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.